హాయ్ అండి. ఎండు రొయ్యలు టమాటో కర్రీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. దీనికోసం అయితే ముందుగా ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకొని వేడి నీళ్ళలో కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాతకి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. ఉల్లిపాయలు మగ్గాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని బాగా ఆయిల్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఎండు రొయ్యల్లోకి సన్నగా చేసుకున్న టమాటాలు అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇప్పుడు మగ్గించుకున్న టమాటాలలోకి 1 స్పూన్ వరకు కారం వేసుకొని మరో 2 నిమిషాలు బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ అని వాటర్ పోసుకొని ఇప్పుడు అందులోకి చిటికెడంతా జీలకర్ర మెంతుల పౌడరు, ధనియాల పౌడరు అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని కర్రీ అనేది దగ్గర పడేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మగ్గించుకున్న కర్రీలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎండు రొయ్యలు టమాటా కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.